సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టు కూడా జడ్జి గారు పిలిచి ఎంతమంది రైతులు వచ్చారని అందరినీ పిలిచాడు, అడిగాడు. రైతులకు ఫేవర్గానే ఇచ్చాడు. ఇదంతా 2018లో అయిపోయింది. కదా చట్టాలన్నీ ఏమైపోయినాయి? 2013 చట్టం ఏమైపోయింది? మేము ఇన్ని కోట్లకు గెలిచాము ఏమైపోయింది? మాకు ఎన్ని రకాల రాజకీయ నాయకులు కూడా దాదాపు 15-20 సమావేశాలు జరిగింది. గ్రామ సచివాలయంలో దగ్గర నుంచి, మండల సచివాలయం దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉండా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఉభయ కమ్యూనిస్టులు కానీ అనేక గ్రామ సభలు జరిపి అందరూ సహకారం ఇచ్చారు. మరి చట్టం ఏమైపోయింది? చేసిన చుట్టాలన్నీ ఏమైపోయినాయి అని చెబుతున్నారు. కానీ చట్టంలో పెట్టినప్పుడు చట్టం అమల్లోకి వచ్చేందుకు ఇబ్బందులు ఉన్నాయి. అయినా చంద్రబాబు నాయుడు దగ్గర ఏ చట్టం వర్తించదు. 100 లక్ష్యములు భక్షించే చంద్రబాబు నాయుడు గారికి 1 లక్ష్యము భక్ష్యము. ఆయనకి కొన్ని లక్షల కోట్లు తినే ఆయనకి 1 లక్ష్యము, 1 ఉద్దేశం భక్ష్యమా? మనం ఇన్ని కోట్లు పోయినా, కేంద్రంలో 2 కోట్లు పోయినా 14,000 ఎకరాలు మునిగిపోతున్నాయి అని టచ్ చేయకూడదు. ఈ 10 ఊళ్ళు ప్రతి గ్రామాలు సేకరించవద్దని ఇంతలో చట్టం చేసింది. ఏం చేశారు? అది అయిపోయింది. మరి చట్టాలు అన్నీ ఉన్నాయి కదా, చట్టాలు ఎవరు ఆచరిస్తారు? ఆయన ఒక చట్టం ఆచరించాడా? ఆచరించలేదు. గ్రామ సచివాలయంలో సామాజిక ప్రభావం అంచనా అంటాడు. మేము సామాజిక ప్రభావం అంచనాల్లో అప్పుడు మునిగుండవు, ఇప్పుడు మునిగుండవు. సామాజిక ప్రభావం అంచనాల్లో కోర్టులో జడ్జి గారు స్టే ఇచ్చారు. మీరు ఈ భూమి, మీరు కానీ ఆయన కానీ ఎవరు భూమి టచ్ చేయొద్దన్నాడు. ఆయన ఏ రోజైతే చట్టం వచ్చిందో ఆ రోజు రేత్రి భూమి అరటి తోటలు మొత్తంగా దున్నేసి రోడ్డు వేశాడు. ఎక్కడ పని చేస్తుందో చట్టం? తెల్లారి కోర్టుకు వెళ్ళారు కదా, జడ్జి గారు వాయిదా వేశారు. అటువంటి ఎమర్జెన్సీ కోర్టులు తెల్లారి వాయిదా వేశాడు. ఏమయ్యా నేను భూమిలోకి వెళ్ళొద్దన్నావు, ఆయమైతే ఇక్కడే ఉంది, చాలా పేదవంతుడు. ఆ చట్టం అరటి తోట దున్నేశారు కదా, మీరు ఎందుకు అడిగారా? నువ్వు భూమిలోకి వెళ్ళకూడదని చెప్పావు. నెల 29వ తారీఖు వాయిదా వేశారు, 5వ తారీఖే దున్నేసాడు. చట్టం అందరికీ చుట్టమే. మరి ఎవరిని పడుతుంది? మేము 5 సంవత్సరాల కోర్టులు చుట్టూ తిరిగాం కదా, ఎక్కడుంది? ఢిల్లీ కోర్టు ఏమైపోయింది? ఈ సామాజిక ప్రభావంజనాలు ఏమైపోయినాయి? రైతులు 2 అడిగి గ్రామంలో 10 మందిని అడిగితేనే సామాజిక ప్రభావం అంచనారా? చట్టంలో అందరి పేర్లు ఉన్నాయి, అందరి పేర్లు రాట్లా. ఒక ప్రభావం అంచనాది కొద్ది మందికే వస్తుంది కనుక చట్టం చుట్టం అవుతుంది. 1,00,000 భక్ష్యములు భక్షించే చంద్రబాబు నాయుడికి 1 లక్ష్యం చట్టం అన్నట్టుగా ఒక రోజు చట్టం కానీ, ఒక కోర్టు కానీ 1 లక్ష్యము చంద్రబాబు నాయుడికి ఏ లక్ష్యం లేదు. ఆయన ఏ కోర్టు చేస్తే ఆ కోర్టు ముందే నడుపుతుంది. రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ భూమి సేకరిస్తున్నాడని ఇలా ఆంధ్రజ్యోతిలోనో ఈనాడులోనో వస్తుంది. రేపు జడ్జి గారు, మన పక్కన ఏసీ గారు ఉన్నారు, ఆయన ఈ ప్రభావం లేడు. రేపు ఏ జడ్జి కోర్టులో ఈ కోర్టులో మనం వేసిన దావా ఏమవుతుందో, ఆ దావా పరిణామం ఏందో ఈరోజు ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోనూ వస్తుంది. మరి 2 రోజు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ జడ్జి గారు చదవరా? ఏమైపోతుందో చట్టం? ఎందుకు ఇది అశ్రద్ధ? పోనీ చట్టంలో ఇబ్బందులు ఉండే సరి చేయరా? ఇప్పుడు 10 సంవత్సరాలు చట్టం వచ్చి 2013లో వచ్చింది. ఇప్పటికేమైనా సవరణలు చేశారా? ఎక్కడో గ్రామం అంతా ఒకే లైన్లో నడిచి ఒకే ప్రభావం నడిచినప్పుడు మాత్రమే చట్టం వర్తిస్తుంది. రైతులందరూ సమానంగా రాలేరు కదా. ఒకళ్ళు వెనకొస్తారు, ఒకళ్ళు ముందు వస్తారు, కొంతమంది వెనకబడిపోయి ఉండొచ్చు. కానీ చట్టం మరి సాగలేదుగా. కనుక జడ్జి గారు చెప్పినందుకు మన అట్లా చట్టం కరెక్ట్గానే ఉంది, కానీ ఆచరణలో శూన్యంగా ఉంది. రైతులు ఇబ్బంది పడే వాస్తవం, ఇబ్బందులు పడతానే ఉండరు. చంద్రబాబు నాయుడు గారు చేస్తానే ఉండరు. అందులో మనం అది ఆలోచించాలి. కానీ ప్రభావం మన సామాజిక ఎట్టున్నాం ఆయన ఆలోచించడు. ఆయనకి ఎందుకు ఆలోచించే ప్రభావం ఉంటే హైదరాబాద్ విమానం తేలిపోతాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏంది, రోజు హైదరాబాద్ లేని హైదరాబాద్లో ఉన్న జనందరినీ తెల్లారిపాటికి ఇక్కడ తీసుకొచ్చాడు. ఈయన రోజు రేత్రి హైదరాబాద్. అటువంటి పరిస్థితుల్లో చట్టం ఏం చేసిద్ది? రైతులను ఎంతవరకు ఆచరిస్తారు? రైతులకు ప్రభావం ఎంతవరకు పనిచేసిద్ది అనేది కూడా ఆలోచించి చట్టాన్ని అందరికీ సమంగా చేస్తే అదే చట్టరికం రాష్ట్రం.